యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూసిన సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఇక వివిధ మీడియా హౌస్లు, సర్వే సంస్థల ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటన్నింటినీ కూడా క్రోడీకరించి దేశంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో అంచనా వేశాయి. ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ కూటమే అధికారం చేపడుతుందని మెజార్టీ సర్వే సంస్థలైతే చెప్తున్నాయి. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సమయంలో పదే పదే వల్లించిన 400 పార్ సాధ్యమయ్యేలాగా కనిపించడం లేదు. ఎన్డీఏ కూటమి కనిష్టంగా 281, గరిష్టంగా 392 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు జన్ కీ బాత్, ఇండియా న్యూస్, డి డైనమిక్స్, అలాగే రిపబ్లిక్ పీమార్క్, అలాగే రిపబ్లిక్ భారత్ సర్వే సంస్థలు వెల్లడించాయి. సిఎన్ఎక్స్ సర్వేలో మాత్రం 371 నుంచి 401 సీట్లను ఎన్డీఏ కైవసం చేసుకుంటుందని తేలింది. మరోవైపు ఎలాగైనా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో విపక్ష పార్టీలన్నీ కూడా కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి అంతగా ప్రభావితం చూపే అవకాశాలు కనిపించడం లేదు. దానికి అనుకూలంగా ఇప్పటివరకు ఒక్క సర్వే కూడా వెల్లడి కాలేదు. వివిధ సంస్థల అంచనాల ప్రకారం 118 నుంచి 154 స్థానాల మధ్య ఇండియా కూటమి కదలాడే అవకాశం ఉంది.